రెండోది ఉపద్వారం అంటే సెకండరీ డోరు, అంటే చిన్న ద్వారం. మీకు మనం పెద్ద పెద్ద ఇల్లు ఉన్నప్పుడు మీకు మెయిన్ డోర్ ఉన్నట్టు కాకుండా పక్కన చిన్న ద్వారాలు పెట్టేవారు. అంటే పనోళ్ళు తిరగటానికి కానీ ఇంకోటి కానీ వేరే అవసరాల రీత్యా చిన్న ద్వారాలు వేరే దిశలో కూడా ఉపద్వారం ఉంటుంది. చిన్న ద్వారం ఉంటుంది. పెద్ద ద్వారం మెయిన్ డోర్ కంటే చిన్నగా ఉంటుంది అది. వాటికి కూడా ఎక్కడ పెట్టాలి ఏంటి క్లియర్గా చెప్పడం జరిగింది. తర్వాత మూడవది మీకు ఉపద్వారంలోనే ఇంకోటి ఉంది. మీకు ఉపద్వారంలో చిన్న ద్వారం కావచ్చు, అది సెకండరీ డోర్ అంటాం. అది కాకుండా మీకు ప్రాచీన కాలంలో మీకు పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో ఏమంటారు వాటిని అండర్ గ్రౌండ్ ద్వారాలు ఉండేవి. ఇది మనకి యుద్ధం వచ్చినప్పుడు తప్పించుకోవడం కోసం మీకు భూగర్భ ద్వారాలు కూడా ఉండేవి. వాటిని కూడా ఉపద్వారం పిలిచారు కొన్ని గ్రంథాల్లో. కొన్నిట్లో ఉపద్వారంగా చెప్పడం, సెకండరీ డోర్ కింద చెప్పడం జరిగింది. తర్వాత మీకు ఇంకోటి జలద్వారం అని ఒకటి చెప్పారు. జలద్వారం నథింగ్ బట్ డ్రైనేజ్ ద్వారం. డ్రైనేజ్ పాతకాలంలో గృహంలో ఉండే నీళ్లు పోవడానికి ఒక డ్రైనేజ్ డోర్ పెట్టేవారు. దాన్ని జలద్వారం అన్నారు. డ్రైనేజ్ డోర్ అది అంతకనేం కాదు. వాళ్ళంటే మనం అండర్ గ్రౌండ్ పైపులు పెట్టేసి డ్రైనేజ్ ఇస్తున్నాం కాబట్టి ఆ ద్వారంతో మనకు పని లేదు. ముఖ్యంగా ఈ రెండు ప్రధాన ద్వారం, ఉపద్వారం.